పరిసయ్యులలో ఒక ఆయన యేసు ప్రభుని తన ఇంటికి భోజనానికి పిలిచాడు. పరిసయ్యులలో ఒక ఆయన యేసు ప్రభుని భోజనానికి పిలిచాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనం నుంచి 50వ వచనం వరకు చూస్తే ఈ మాటలు ఉంటాయి. సరే, ఆయన ఇంటికి వెళ్ళాడు. పరిసయ్యుడు ఆహ్వానించాడు. పరిసయ్యుని ఇంటికి వెళ్ళాడు. ఆయన పరిసయ్యుని ఇంట కూర్చున్నాడు. ఆయన భోజనం బంతిలో కూర్చుని ఉండగా ఆ ఊరిలో పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉందంట. పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు ప్రభువు ఆ పరిసయ్యుని ఇంట ఉన్నాడని తెలుసుకుని ఆమె గబగబా పరిగెట్టుకుని వచ్చి వెనక తట్టు వచ్చి ఆయన వెనక్కి కాలు మడుచుకుని కూర్చుంటే ఆయన పాదాల మీద కన్నీరు విడుస్తూ కన్నీటితో పాదాలు కడిగేసింది. పాపాత్మురాలైన స్త్రీ, ఈ పేరేం పేరు? పాపాత్మురాలైన స్త్రీ. ఆ ఊరిలో ఆమెకి అదే పేరు. పాపం, ఎన్నో పాపాలు చేసింది ఆమె. ఈ పాపం చేసి 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 నా పాపాలకి విముక్తి ఏంటని ఆమెకి ఒక పశ్చాత్తాపం కలిగింది. ఎవరు తీస్తారు నా పాపాలు? నా పాపాలు ఎవరు కడుగుతారు? నా పాపాలు ఎలా పోతాయి అని ఒకవేళ యాతన పడుతూ ఉందేమో. కానీ యేసు ప్రభు పాపను రక్షించడానికి వచ్చాడని తెలుసుకుంది. యేసు ప్రభు పాపులను రక్షించడానికి వచ్చాడని తెలుసుకుంది. తెలుసుకున్న ఈమె ఆ పరిసయ్యుని ఇంట యేసు ప్రభు ఉన్నాడని తెలిసి, పరిసయ్యుని ఇంట భోజనం మంతిలో కూర్చున్నాడని తెలిసి, ఇదే అవకాశం, ఎదుటిగా వెళితే నాకు ధైర్యం సాలదు, ఎదురుగా వెళితే నాకు ధైర్యం సాలదు అనుకుందేమో. వెనక తట్టు వచ్చి ఆయన పాదాల మీద పడి బోర్న ఏడుస్తుంది. బోర్న ఏడుస్తుంది. ఆ కన్నీడు అంట పాదాలు కడిగేస్తుందంట. ఆ కన్నీటితో పాదాలు కడిగిందా కదా, అప్పుడు తన అందమైన కుర్రులతో, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచేసింది. ఒక విలువైన అత్తరుబుడ్డి పట్టుకొచ్చింది. అత్తరుబుడ్డి పగలగొట్టింది. ఆయన పాదాలు పూసింది. పాదాలను, యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. ఇదంతా ఎవరు చూస్తున్నారు? భోజనానికి పిలిచిన పరిసయ్యులు చూస్తున్నారు. భోజనానికి పిలిచిన ఆయన చూస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు అతనితో, సీమోను, నిన్నో సంగతి అడగాలి అంటే అడుగు ప్రభువా. ఒక యజమానునికి ఒక ఇద్దరు దాసులు అప్పు తీసుకున్నారు యజమానుని దగ్గర. ఒకడు 50 దేనారము తీసుకున్నాడు, ఒకడు 500 దేనారము తీసుకున్నాడు. వీరిద్దరి దగ్గర అప్పు తీర్చడానికి ఏమీ లేదు. వీరిద్దరి దగ్గర అప్పు తీర్చడానికి ఏమీ లేదు. అయితే ఈ ఇద్దరు కూడా యజమాని బతిమలాడుకున్నారు. అయ్యా, మా దగ్గర ఏమీ లేదు, మేము తీర్చలేమయ్యా అని బతిమాలుకున్నారు. సరే, ఆ యజమానుడు జాలిపడి ఇద్దరిని క్షమించేశాడు. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరు ఎక్కువగా ఆ యజమాన్ని ప్రేమించుతారు? 500 దేనారంలో వచ్చి ఉన్నవాడే అన్నాడు. నువ్వు కరెక్ట్గానే సమాధానం చెప్పావు. నువ్వు చెప్పినది నిజమే. మరి విస్తారమైన, నువ్వు వచ్చిన కానీ ఆమెను చూస్తున్నావే, విస్తారమైన పాపం చేసిన ఈమె పశ్చాత్తాపడుతుంది. వచ్చిన కానించి నా కాలు పట్టుకుంది. నీవు నీ ఇంటికి భోజనానికి పిలిచాను, నీవు నాకు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి టవల్ ఇవ్వలేదు, రుమాలు ఇవ్వలేదు. నేను వచ్చాను, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు. కానీ నేను వచ్చినప్పటి నుంచి ఆమె కన్నీటితో నా కాళ్ళు, నా పాదాలు కడిగేసింది. నూనెతో నువ్వు నా తల అంటలేదు, నూనెతో నువ్వు నా తల అంటలేదు. కానీ ఈమె కన్నీటితో పాదాలు కడిగేసింది. తన అందమైన కురులతో నా పాదాలు తుడిచేసింది. ఇదిగో అత్తరుతో నన్ను అభిషేకించింది. నేను వచ్చాను, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు. కానీ నేను వచ్చినప్పటి నుంచి నా పాదాలు ముద్దు పెట్టుకుంటూనే అందుచేత విస్తారమైన ఈమె పాపాలు క్షమించబడ్డాయి.
ఈమె నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది. విస్తారంగా పాపాలు చేసింది, విస్తారంగా పశ్చాత్తాపడుతుంది. ఆమెలో పశ్చాత్తాపం ఉంది, వచ్చిన కాంచి నన్ను ప్రేమిస్తూనే ఉంది. ఆ పాదాలు కడిగింది, నా పాదాలు తుడిసింది. పైగా ఏదో శంగుతోనో లేకపోతే స్టవ్లతోనో కాదు, తన తల వెంట్రుకలు తుడిసింది. విలువైన అత్తరు పుట్టి పగలగొట్టి నాకు అభిషేకం చేసింది. నా పాదాలు నేను వచ్చినప్పటి నుంచి కూడా నా పాదాలని గుర్తు పెట్టుకుంటూనే ఉంది. ఈమె విస్తారమైన పాపము క్షమించబడతాయి. ఈమె ఎక్కువగా ప్రేమించింది. అప్పుడు ఆయన యేసు ప్రభు ఆమె వైపు చూసి, అమ్మా, నీ పాపములు క్షమించబడ్డాయి, క్షమించబడి ఉన్నవి, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి, నీకు రక్షణ వచ్చి ఉన్నది. ఆమెను సమాధానంతో పొమ్మని చెప్పాడు. పాపాత్ముడైన స్త్రీ, ఏదో ఒక పాపం చేస్తూనే ఉన్నావుగా. తెల్లారు లేస్తే అబద్ధము, చాడీలు చెప్పటము, మన చూపు ద్వారాగా, మన పనుల ద్వారాగా, మనము చేసే క్రియలు, తెల్లారు లేస్తే ఏదో పాపం మనను చుట్టుకుంటూనే ఉంది. ఏదో పాపము మనలో కలుగుతూనే ఉంది. ఆ పాపాలన్నీ పోవాలి అంటే, పాపాలు క్షమించబడాలి అంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసయ్య నిన్ను క్షమిస్తాడు, పాపక్షమాపణ ఇస్తాడు. అమ్మా, నీ పాపమును క్షమించబడ్డాయి, నీకు రక్షణ వచ్చి ఉన్నది, నీకు రక్షణ కలుగుగాక, సమాధానం కలదానం అయిపోమన్నాడు. పాపాల నుండి విడిపించి నేను రక్షిస్తాడు దేవుడు. యేసయ్య వద్దకు రా, యేసయ్య నన్ను అటు కృప దేవుడు దయచేయను గాక.